లక్ష్మీ అమీన్పూర్ రాఘవేంద్ర కాలనీలో ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు పిల్లలు వికట జీవులుగా పడి ఉండడంతో తండ్రి తల్లడిల్లిపోతూ ఒకవైపు భార్య కడుపులో నొప్పి హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అని అరుస్తున్నటువంటి టైంలోనే పిల్లల్ని కూడా గమనిస్తే వాళ్ళు ముగ్గురు కూడా వికట జీవులుగా పడి ఉన్నారు. భార్యను ఎలా అయినా సరే బతికించుకోవాలి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా పిలిచి హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత భార్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది అని చెప్తున్నారు. పిల్లలకి అసలు ఏమైంది ఏంటి అనేది ఇంకా కూడా తెలియడం లేదు. అయితే నిన్న రాత్రి టైంలో వాళ్ళందరూ కూడా కలిసి భోజనం చేస్తున్నారు. చెన్నయ్య ఒక లారీ డ్రైవర్గా అంటే వాటర్ ట్యాంక్ డ్రైవర్గా చేస్తున్నాడు. నిన్న సాయంత్రం భోజనం చేసేటువంటి టైంలో తనకి కాల్ వచ్చింది, ఒక ఆర్డర్ వాటర్ ట్యాంక్ రావాలి అని చెప్పేసి. అయితే తను వెళ్ళిపోయి తర్వాత ఇంటికి వచ్చాడు. పిల్లలు అప్పటికే హాల్లో పడుకున్నారు, ఇద్దరు పిల్లలు వేరే బెడ్రూమ్లో పడుకున్నారు. అయితే 2:30 గంటల ప్రాంతంలో భార్య కడుపు నొప్పి అనడంతో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళని పిలిచారు. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు కూడా లోపల పిల్లలు ఏరి అని అడిగినప్పుడు పిల్లలు చనిపోయారు, ఎలా అయినా సరే నా భార్యని బతికించుకోవాలి అంటూ హాస్పిటల్కి పరుగులు తీశారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలు చనిపోవడంతో రోజు ఇదే ప్రాంతంలో ఆడుతూ ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉంటారు. కానీ ముగ్గురు పిల్లలకి ఏమైంది, ఎలా చనిపోయిందో తెలియక స్థానికులు కూడా బాధను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడిద్దాము, వాళ్ళకి ఎప్పుడు తెలిసింది ఏంటి అని. మీకు ఎప్పుడు తెలిసిందండి? నేను 5 గంటలకు వాకింగ్కి వెళ్ళాను. మాకు ఫోన్ చేశాను, మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఇక్కడ ఇట్లా జరిగిందని చెప్పాడు. మేము వచ్చేవారు ముగ్గురు చనిపోయారు. భార్య ఇట్లా తీసి హాస్పిటల్ తీసుకుపోయారు. భార్య హాస్పిటల్ తీసుకుపోతే భర్త ఇక్కడ ఉండాలి, ఇప్పుడు పిల్లల దగ్గర ఉండాలి. ఆయన ఎందుకు హాస్పిటల్ ఉన్నాడు? మాకు అనుమానాస్పదంగా ఉంది ఇది. తండ్రి ఎవరి దగ్గర ఉండాలి? పిల్లల దగ్గర. చనిపోయాడు, భార్య హాస్పిటల్ చూసుకుంటారు ఎవరైనా కానీ, నర్సులు ఉంటారు హాస్పిటల్. భర్త ఇక్కడ ఎందుకు లేడు? అది చాలా అనుమానంగా ఉంది మాకు. అంటే చెన్నైకి రెండో పెళ్లి అయింది, గతంలో భార్య చనిపోయింది. ఈ ముగ్గురు పిల్లలు ఎవరు? ముగ్గురు ఈమె పిల్లలు. మీ పిల్లలు ఆల్రెడీ రోజు చదువుకుంటారంట పిల్లలు. ఆమె మంచిగా మరి రాత్రి చెన్నై 11 గంటలకు వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు 3 గంటలకు. మరి అప్పటి వరకు పిల్లలు చూసుకోవాలి కదా. నువ్వు చనిపోయిందని పిల్లలు చూడకుండా భరం తీసుకొని హాస్పిటల్కి ఎట్లా పోతావు? అది మాకు అనుమానాస్పదంగా ఉంది. ఇది ఒకటి. నువ్వు హాస్పిటల్ పిల్లలు ముగ్గురు చనిపోతే అంత తెలంగాణ స్టేట్ మొత్తం తెరిచిపోతే హాస్పిటల్లో ఏం చేస్తున్నావు? నీ భార్య హాస్పిటల్ చూసుకుంటారు, పిల్లల గురించి చేస్తున్నావు, రావడం లేదు. చనిపోయారన్న తెలిసిన తర్వాత భార్యను ఆల్రెడీ హాస్పిటల్కి తీసుకువెళ్లారు, కానీ తిరిగి ఇంటికి రాలేదు. ఇప్పటివరకు రాలేదు ఆయన. ఇప్పటివరకు రావచ్చు. ఇంతమంది వేల మంది పబ్లిక్ కాలనీకి వచ్చారు, నువ్వు ఎందుకు వస్తావు వీడికి? ఆ ప్రాబ్లం మాకు చాలా అవనంగా ఉంది, చాలా డౌట్గా ఉంది మాకు అందరికీ. ఇది ఇప్పుడు హాస్పిటల్లో భార్య ఉంది, ఎవరో చూసుకుంటారు, నర్సులు ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. ఇక్కడ పిల్లలు చనిపోయారు, వేల మంది వచ్చారు, ఎందుకు మరి చెన్నై ఎందుకు రాకపోతున్నారు వీడికి? మరి మాకు చాలా అనుమానాస్పదంగా ఉంది. ఇది ఒకటి. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంటారు చెన్నై కుటుంబ సభ్యులంతా? రెగ్యులర్ చూస్తూ ఉంటారా వాళ్ళని? పిల్లలు వస్తూ ఉంటారా? బయటకు వస్తూ ఉంటారు. అయితే ఈ ఘటన జరగడంతో ఒక్కసారిగా ఈ కాలనీ వాసులంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. సార్ చెప్పండి, చెన్నై కుటుంబ సభ్యులంతా కూడా ఎలా ఉంటారు? రెగ్యులర్గా పిల్లలు కనిపిస్తూ ఉంటారు బయట? చెన్నై అయితే చాలా మంచి వ్యక్తి. 3-4 సంవత్సరాలు మాకు పరిచయం. కాలనీలో సొసైటీలో డైరెక్ట్గా ఉన్నాం, దాదాపు 20 సంవత్సరాల సొసైటీలో ఉన్నాం. కానీ రాత్రి చనిపోవడం అనేది చాలా విషాదకరం. పెరుగు ఫుడ్ పాయిజన్ అన్నారు. ఫుడ్ పాయిజన్ కనుక అయితే ముందు కడుపు నొప్పి వస్తుంది, తర్వాత వామిటింగ్ వస్తుంది, కిందికి బయటికి లోపలికి పిల్లలు పరిగెత్తుతుంటారు ఇవన్నీ. కానీ సరే రాత్రి 2 గంటలప్పుడు మరి నాకు బాగలేదన్నప్పుడు మరి హాస్పిటల్ పోయినప్పుడు హాస్పిటల్లో నర్సులు ఉన్నారు, అందరు ఉన్నారు, ఇంకా వాళ్ళ బంధువులు కూడా ఉంటారు. ముగ్గురు చనిపోయారు. ఎస్పీ లెవెల్లో, జిల్లా లెవెల్లో ఎస్పీ కనుక వస్తే చెన్నయ్య తండ్రి ఇంతవరకు ఇటుకి రాకపోవడానికి అసలు కారణం ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి విచారణ చేసి మరి దీనికి తగు చర్య తీసుకోవాలని కూడా కాలనీ తరఫున, కాలనీ వాసిగా, ఒక సొసైటీ తరఫున కూడా మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. చెప్పండి, నిజానికి నిన్న జరిగినటువంటి ఘటనతో అందరూ కూడా కాలనీ వాసులు ముగ్గురు పిల్లలు చనిపోతే వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ చూస్తున్నారు. అదేవిధంగా జిల్లా స్థాయి ఎస్పీ ఇక్కడికి చేరుకొని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. కానీ ఎందుకు చెన్నై ఇక్కడికి రాలేదు, పిల్లలు చనిపోయినా కూడా అని చెప్తున్నారు. అక్కడ చూసుకోవడానికి చాలామందే ఉంటారు, అయినా కూడా ఇక్కడికి రాకపోవడానికి కారణం వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. మీరు ఏమవుతారమ్మా? స్కూల్ టీచర్స్ నుండి. అంటే రోజు పిల్లలు ఎలా ఉంటారు? వాళ్ళు మంచిగానే ఉంటారు, చాలా మంచి బ్రిలియంట్ స్టూడెంట్సే. ముగ్గురు ఒకే స్కూలా? ఏ స్కూల్? ఒకే స్కూల్, డార్విన్ స్కూల్. ఏ క్లాసెస్? థర్డ్, ఫోర్త్ ఒకరు, ఫిఫ్త్ ఒకరు. అంటే ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? మార్నింగ్ తెలిసింది, టీచర్ కాల్ చేస్తేనే. అంటే స్కూల్ ఫీజు ఇష్యూస్ కానీ ఏమన్నా ఇలాంటివి ఏమన్నా? అదేం లేదు, రెగ్యులర్గా వాళ్ళు పేరెంట్స్ ఎప్పటికప్పుడే పే చేస్తారు.
పిల్లల్ని పేరెంట్స్ తీసుకొస్తుంటారా లేకపోతే ఎలా వస్తారు? పేరెంట్ వాళ్ళ మదరే తీసుకొస్తారు, వాళ్ళ మదరే డ్రాప్ చేస్తారు, పికప్ డ్రాపింగ్ అంతా వాళ్ళ మదరే నిన్న చూసుకుంటారు. మధ్యాహ్నం కూడా తీసుకొచ్చారు, మాతో పాటు మాట్లాడుకుంటూ వచ్చారు నిన్న మధ్యాహ్నం కూడా. మేము చాలా హ్యాపీగా వచ్చాము. అసలు మాకు మార్నింగ్ 6:30కి తెలిసింది, నిన్న మధ్యాహ్నం కూడా మేము అందరం, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, మేము అందరం మాట్లాడుకుంటూ కలిసే వచ్చాము. అప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది. అసలు అప్పుడు కూడా అసలు ఏమైంది అసలు ఏం తెలియదు మాకు. అసలు నేను అప్పటికే అంటానే ఉన్నా, రజిత ఎందుకు రేపన్నా ఇంట్లో ఉండరాదు అంటే లేదు అనుకుంటే అట్లా వెళ్ళిపోయింది. ఇంకా అదే లాస్ట్ మేము చూడడం. మా అబ్బాయి క్లాస్మేట్ అమ్మాయి, పాప 4th క్లాస్. అదే స్కూల్కి సంబంధించినటువంటి టీచర్స్ వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి తెలియదు, కానీ పిల్లలు ముగ్గురు చనిపోవడం తెలిసి ఇక్కడికి వచ్చాము అని చెప్తున్నారు. వాళ్ళ ఈ కుటుంబంలో రోజు కూడా పిల్లల్ని డ్రాప్ చేయడానికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, కానీ నిన్న స్కూల్కి తీసుకొచ్చి ఆ తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చారు అని చెప్తున్నారు. టీచర్స్, స్కూల్ టీచర్స్ ఇక్కడికి వచ్చి అసలు ఏం జరిగింది ఏంటి అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, తెలియగానే మేము ఇక్కడికి వచ్చామని చెప్తున్నారు. ఆ బాబుతో పాటు చదివేటువంటి బాబు ఉన్నాడు, ఆ బాబుతో కూడా మాట్లాడిద్దాం. నీ ఫ్రెండ్ అతను ఏ క్లాస్? 4th. పాపనా పాప. ఏం పేరు తన పేరు? మధుప్రియ. మధుప్రియన. ఎలా ఉంటుంది? మంచిగా మాట్లాడుతున్నారు రోజు నీతో? నీకు ఎప్పుడు తెలిసింది ఇలా జరిగిందని? మార్నింగ్ తెలిసిందా? పాప క్లాస్మేట్ కూడా, అంటే పాప రెగ్యులర్గా స్కూల్కి వస్తుంది, చాలా క్లెవర్ స్టూడెంట్ అని టీచర్స్ చెప్తున్నారు. ఏం జరిగింది ఏంటి అని పోలీసులు కూడా క్లూస్ టీమ్ అన్ని వివరాలను సేకరిస్తుంది. ప్రస్తుతం చూడొచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకొని నిన్న జరిగినటువంటి ఘటనతో ఒక్కసారిగా ఏమైందో ఏమో తెలియదు, కానీ ఎప్పుడూ సంతోషంగా ఉండేటువంటి కుటుంబ సభ్యులంతా కూడా నిన్న ఈ ఘటనతో ఒక్కసారిగా ఏం జరిగిందని తెలియక ఒకవైపు విషాదం, మరోవైపు చెన్నై ఎంతో మంచిగా ఉండేవాడు, కానీ పిల్లల విషయంలో నిన్న జరిగిన తర్వాత వెంటనే రెస్పాండ్ అయ్యి భార్యతో పాటు ఎందుకు పిల్లల్ని తీసుకువెళ్ళలేదు అని స్థానికులైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చూసినటువంటి వ్యక్తి ఉన్నాడు, చిన్న నీకు ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? అంటే ఏం నాకు చెన్నై అయితే నైట్ 2:30 to 2:40 AM ఏడుపులు అరుపులు వినిపించినాయి. మా కుక్క అరవడంతో బయటికి వచ్చి గేట్ దగ్గరకు వచ్చి అంకుల్ చెన్నయ్యకి అడిగితే ఆ 3 పిల్లలు చనిపోయారు, మా భార్య కూడా స్పృహ తప్పి పడిపోయింది, హాస్పిటల్ తీసుకెళ్ళి కాపాడండి అనగానే మా ఓనర్ అంకుల్కి దగ్గరికి పోయి చెప్పగానే అంకుల్ వచ్చి కార్లో హాస్పిటల్ తీసుకుపోయాడు. అంతే. అంటే అప్పటికి పిల్లలు చనిపోయారని చెప్పాడు. అప్పటికి పిల్లలు చనిపోయారని చెప్పాడు. గేట్కి లాక్ వేసింది కాబట్టి లోపలికి ఎవరు రాలే. అప్పుడు వాళ్ళు వెళ్ళిపోయాక వచ్చి చూస్తే చనిపోయి ఉన్నారు. ఎట్లుంటారమ్మా వాళ్ళ ఫ్యామిలీ? ఫ్యామిలీ బాగానే ఉంటారు మేడం, అసలు గొడవ అనేది చెప్పలేదు ఎప్పుడు బయటకు. అసలు బాగుండేది వాళ్ళైతే, చాలా మంచి అమ్మాయి అయితే, కానీ గొడవ మాత్రం ఏం కాలేదు వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్స్. ఎప్పుడు గొడవ అయినట్లు కూడా చెప్పకుండా ఆమె ఎంత మంచి నవ్వుకుంటూ మాట్లాడుతుంది, ఆమె ఎంత యాక్టివ్గా మాట్లాడితే. మొన్న బర్త్డే రోజు కూడా వీళ్ళ ఇంటికి వచ్చి కూర్చున్నాం, అందరం మాట్లాడినాము, మంచిగా కూర్చున్నది, నవ్వుకుంటూ మాట్లాడింది. పిల్లల బర్త్డే ఉన్న చాక్లెట్లు పంపించిన, ఇప్పుడు అన్ని తెస్తున్నాక చిన్నగా చేస్తా అని కూడా చెప్పింది. లాస్ట్ వీక్ హోలీ సంబరాలు కూడా బాగా లాస్ట్ వీక్ మంచిగా అమ్మాయి మా పిల్లలతో వాళ్ళ పిల్లలతో అందరితో కలిసి బాగా ఆడుకున్నాము. బాగా అమ్మాయి కూడా మంచిగా చీరలాట ఆడింది. అమ్మాయి కూడా అందరితో కలిసి మంచిగా చెప్పడం జరిగింది. ఎప్పుడు నవ్వుతూ ఉండేది అమ్మాయి, మంచిగా ఉండి ప్రతి పిల్లలు కూడా అందరితో కోఆపరేషన్ చేస్తూ మంచిగా మా లైన్ అంతా మంచిగా ఉండేవాళ్ళం అంతా. చాలా. ఇప్పుడు మీ కాలనీ వాసులంతా కూడా ఒక అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. భార్యని హాస్పిటల్కి తీసుకెళ్లారు, ఆల్రెడీ జాయిన్ చేశారు, కానీ పిల్లలు చనిపోయారని తెలిసి ఇంకా ఇంటికి ఎందుకు రాలేదు అని అంటారు. ఏమన్నా అనుమానాలు ఏం లేవండి, వాళ్ళ అంత అనుమానం ఏం లేదు. వాళ్ళు చాలా మంచి అమ్మాయి చెన్నై అనే వాళ్ళు చాలా మంచి వాళ్ళు. అసలు మేము చూస్తున్నాం కదా, ఇక్కడ నుంచి మేము కూడా వచ్చి 2 years అయిపోతుంది. వాళ్ళు చాలా ఇదిగా ఉండేవాళ్ళు, మంచిగా ఉండి పిల్లలతో కూడా అంత మోటివేషన్గా మంచిగా. అమ్మాయి కూడా తెలుగు టీచర్కి వెళ్తున్నది, వాళ్ళ పిల్లలు కూడా మంచిగా కలిసి అందరూ కాలనీ వాసులతో బాగా కలిసి ఉన్నారు. కానీ నైట్ అర్లీగా వెళ్ళిపోవడము, లేట్గా పిల్లలు పడుకుంటారు, యాక్చువల్గా 12 వరకు పడుకుంటారు, కానీ నైట్ 9:30 లోపల ఇలా జరుగుతుంది. అది ఎవరికి కనిపెట్టగలరు. మీకు ఎప్పుడు చెప్పారు వాళ్ళు, అసలు ఏం జరిగింది? సార్ మేడం, ఈ అబ్బాయి మా ఇంట్లో రెంట్కుంటాడు. ఈ అబ్బాయి వచ్చి అంకుల్ ఇలా చెన్నై వాళ్ళ మిస్సెస్ అన్కాన్షియస్ ఉంది, ఆ పిల్లలు చనిపోయిన అంటున్నాడు అంటే నేను ఇమీడియట్గా వస్తే చెన్నై భార్యను పట్టుకొని అడుగున్నాడు. ప్రాణం ఉన్నది అనుకున్నాను అని చెప్పి ఇమీడియట్ ఈ ఇంటి వాళ్ళు పిలిచి నా కారు ఇచ్చేసి ఏమించింది, ఎట్లా పిల్లలు చచ్చిపోయిన సార్ అంటాడు. అరే ఎట్లా చచ్చిపోయినా అంటే సార్ చచ్చిపోయిన ఏదో పరిగణం ఏదో తిన్నామా అని అన్నాడు. ఇమీడియట్గా ఆమెనైనా కాపాడాలి కదా ఫస్ట్ అని చెప్పి ముందు ఆమె ఇచ్చేసి హాస్పిటల్కి పంపించాను, నా కారు ఇచ్చేసి. అది మేడం కొంచెం నాకు 7 years నుంచి పరిచయం. అసలు బాధాకరం ఏమంటే ఎప్పుడు అమ్మాయి కానీ ఎక్కడ భర్త మీద
చెప్పలేదు, భర్త కూడా ఆమె కూడా వ్యతిరేకంగా చెప్పలేదు. మంచి వాటర్ సప్లై చేస్తాడు కాలనీగా, మాకు కూడా కలెక్ట్ చేస్తాడు. 7 years పరిచయం. ఈ ఇల్లు నేనే ఇప్పించినాను రెంట్కు 200 మన పరిచయం. అప్పటికే 5:30కి వచ్చి వేరే వాళ్ళు కూడా వచ్చాను కూడా అది. కానీ ఎందుకు చనిపోవడం అనేది చాలా ఇంపార్టెంటే. మాకు కూడా అదే ప్రాబ్లం అనిపిస్తుంది. అసలు ఇట్లా చనిపోయారు ఎందుకు చాల్సి వచ్చింది. చెన్నై మొదటి భార్య కూడా చనిపోయింది, తర్వాత రెండో పెళ్లి రజితను చేసుకున్నారు అంటున్నారు. ఈ పిల్లలు ఎవరి పిల్లలు అనేది క్లారిటీ. ఈ పిల్లలు అయితే రజిత పుట్టిన పిల్లలని మాకు 100% మేడం. ఫస్ట్ భార్య చనిపోతే చేసుకుని తెలుసు, కానీ అంతకంతా మేము డీప్ పోలేదు. ఆ పిల్లలు మా ఇంటికి వస్తారు, ఆమె కూడా మా ఇంటికి వస్తుంది. అది ఫ్యామిలీ మాకు తెలియదు మేడం. ఇవే పిల్లలే, మా రజిత పిల్లలేమే. ఆయన మా అన్న, మేము ఊళ్ళో ఉంటాము. రజితల్లా మరిది నేను. అయితే మా అన్న మంచిగానే ఉంటారు, ఏ గొడవ లేదు. ఊళ్ళల్లో కూడా ఏం గొడవ పెట్టుకోరు, మంచిగా ఉంటారు వాళ్ళు. ఇక్కడికి వచ్చినాకనే మరి మాకు ఒక 2 నెలలకు ఒకసారి అప్పటి నుంచి మాకు కూడా ఫోన్ చేస్తలేరు, మాట్లాడతలేరు ఏ విషయంలో. మా అన్న మంచిగానే ఉంటాడు. ఇక్కడ దగ్గర 20-25 సంవత్సరాలు కావచ్చు మా అన్న వచ్చి ఇక్కడ. చాలా ఇటుకెళ్ళి మొత్తం ఇక్కడ చాలా ఏళ్ళ సంది ఉండు మా అన్న. చాలా మంచివాడు, ఓన్ జోలుకోటోడు కాడు. ఈ ఖాళీలు ఎవరిని అడిగినా చెన్నై అంటే మంచి వ్యక్తి అంటారు. ఇంకా అలా ఫ్యామిలీ విషయంలో ఏం జరిగింది తెలియదు మేడం. మాకు 3 గంటలకు ఫోన్ చేసి ఇట్లా పిల్లలు చనిపోయారు అంటే మేము సడన్గా కూడా వచ్చినాం. మా అన్న వాటర్ ట్యాంక్ పోయిందంట, వాటర్ ట్యాంక్ వచ్చే వరకు ఇట్లా చనిపోయిందనే వరకు ఊరికి వచ్చినాం మేము వచ్చి. అంతే. చెన్నై మొదటి భార్య ఎలా చనిపోయింది? ఆమెకు ప్రెగ్నెంట్ ఉండే మేడం. అంటే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి తోలిస్తే వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికనే చనిపోయింది. చనిపోతే ఇక పెద్ద మనుషుల ప్రకారంగా పెద్దల సమస్యల మాట్లాడి అదే అయిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికనే ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికనే చనిపోయింది. రజితని అందరూ పెద్దలు ఒప్పించి చేసిన పెద్దలు మా ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ కలిసి మాట్లాడుకొని పెళ్లి చేసేసాం. ఏమన్నా అనుమానాలు ఉన్నాయంటే 3 పిల్లలు కూడా చనిపోయారు, రజితకు కూడా కడుపులో నొప్పి అని చెప్పి తీసుకువెళ్ళారు. మాకు తెలియదు మేడం. గన్మాలు అంటే ఎప్పుడు మంచిగా ఉండేది, మొత్తం ఫ్రీ ఉండే. గన్మాలు లేవు మేడం మా దగ్గర. ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు, రజిత అమ్మమ్మ వాళ్ళంతా కూడా వాళ్ళతో మాట్లాడిద్దాము. వాళ్ళ నాన్న సార్ అసలు ఏమైందండి? తెలిసింది మాకు 5ంటికి తెల్లదామున 5ంటికి పిల్లలు దెబ్బలు కొట్టుకున్నారంట, అడిగారంట. పని అంటే చెప్పారు కానీ అడిగి వస్తే మస్తుకు వీకులు ఆడతారు కదా అనుకున్నాం. అంటే ఎవరు కొట్లాడారు? పిల్లలు కొట్లాడారా? పెద్దవాళ్ళు ఎవరో పిల్లలు వాళ్ళు ఒకరు చెప్పారు, మాకు సరిగ్గా చెప్పలే. మాకు ఎట్లా ఉంటారు మీ బిడ్డ అల్లుడు ఇద్దరు? మంచిగానే ఉంటారు, ఇక్కడ బతుకుతారు. కానీ మరి ఇక్కడ ఎట్లా అయింది నాకేం తెలుసు చెప్పు. వాళ్ళు ఏం మాట్లాడుకున్న సంగతి తెలియదు మాకు. ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక తెలుస్తలేదు.